అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలకు. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు లభించినటువంటి ఆణిముత్యం సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి కురుక్షేత్రం సినిమా. 1977 జనవరి నెలలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ స్టార్ నటించిన చిత్రం. పౌరాణిక బ్రహ్మ అయినటువంటి కమలాకర్ కామేశ్వరరావు గారు దర్శకులు. భారీ తారాగణంతో విడుదలైన చిత్రం ఇది కురుక్షేత్రం. దీనికి సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు అందించారు. ఈ వీడియో పూర్తిగా చూడండి. అనేక ఆసక్తికర విషయాలు ఇందులో చోటు చేసుకున్నాయి. సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా రూపొందించబడిన ఈ చిత్రం. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ చిత్రం మీద కృష్ణ గారు, చాలా బాగుంటుందని. అయితే కమలాకర్ కామేశ్వరరావు గారు అద్భుతమైనటువంటి దర్శక ప్రతిభను చూపించారు ఇందులో. ఆయన ప్రతి సీన్ కూడా చాలా శ్రద్ధగా చేశారు. ఎందుకంటే కృష్ణ గారు ఆయన రిక్వెస్ట్ చేశారట, ఎలాగైనా ఈ సినిమా హిట్ అవ్వాలి, మీరు కొంచెం శ్రద్ధ వహించమని చెప్పారట. అలాగే కమలాకర్ కామేశ్వరరావు గారు ఈ చిత్రాన్ని చాలా సొంత చిత్రంగా భావించి తీశారట. అయితే ఇందులో సరిగ్గా అదే సమయంలో ఈ చిత్రానికి పోటీగా ఒక చిత్రం వచ్చింది. ఆ చిత్రం అందరూ ఆ రోజుల్లో ఏమనుకున్నారంటే ఈ రెండు చిత్రాలకి కూడా పోటీ వస్తుందని అనుకున్నారు. అలాగే వచ్చింది. ఎన్టీఆర్ నటించినటువంటి దానవీర శూరకర్ణ అనే సినిమా అది విడుదలైంది. నందమూరి తారక రామారావు గారి నటన కౌశలం ముందు ఈ చిత్రం వెలవెలబోయింది. అయితే ఈ చిత్రాన్ని కృష్ణ గారు హిందీలో డబ్ చేస్తే ఉత్తరాదిన ఈ సినిమా అఖండ విజయం సాధించిందనమాట. కర్ణ చిత్రం, దానవీర శూరకర్ణ చిత్రం. అయితే యామాహిమీలంతా ఈ సినిమాలో నటించారు. కృష్ణుడిగా శోభన్ బాబు, అర్జునుడిగా సూపర్ స్టార్ కృష్ణ చెమటోడ్చి నటించారు. అయినా ఫలితం లేకపోయింది. ఇందులో పాట, ఒక అద్భుతమైన పాట ఉంది, మ్రోగింది కళ్యాణ వీణ అనే పాట సూపర్ హిట్ అయింది. ఈ పాటకు సంగీతం అందించిన స్వర సామ్రాట్ ఎస్ రాజేశ్వరరావు గారు. తెలుగు సినీ సంగీత చరిత్రలో అద్భుతమైన పాటలు రాసి అందరినీ అలరించారు. శ్రీనారాయణ రెడ్డి గారు రాసిన పాట ఇది. అయితే బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు ఈ పాటను చాలా అద్భుతంగా పాడారు. అయితే శోభన్ బాబు గారు మాత్రం ఇందులో కృష్ణుడిగా నటించి అందరూ మెప్పు పొందారు, బాగానే చేశారు. కృష్ణ గారు కూడా అర్జునుడిగా బాగానే చేశారు. కాకపోతే ఎన్టీఆర్ గారి దానవీర శూరకర్ణ ముందు ఇవేవి నిలబడలేకపోయాయి. ఈ పాట చాలా అద్భుతంగా పాడారు ఈ పాట. అలాగే ఈ పాటకు సంగీత దర్శకుడు నిజంగా ఆయన చెప్పుకోవాల్సిందే. ఈ పాట మ్రోగింది కళ్యాణ వీణ అనే పాట రాసిన వారు శ్రీనారాయణ రెడ్డి గారు. దీనికి స్వరకల్పన ఎస్ రాజేశ్వరరావు గారు. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది ఆ రోజుల్లో. అనితర సాధ్యమైనటువంటి కంపోజిషన్ చేసినటువంటి రాజేశ్వరరావు గారు, అందరూ ఆయన్ని కొనియాడారు. అవలీలగా ఎన్నో రాగాలు అవలీలగా పలికించగలిగినటువంటి రాజేశ్వరరావు గారు ఈ పాటని చాలా అద్భుతంగా చేశారు. సినీ గీతాల సిలబస్ అంటూ ఉంటే ఈ పాటను అందులో చేర్చవచ్చు, అంత అద్భుతమైన పాట ఇది. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మంచి మంచి వీడియోలు మీకు చేసి ఇవ్వగలను. మరి దయచేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. సెలవు, నమస్తే.